ఎవరైనా కొత్త కోడలతో వంట వార్పు చేయిస్తారు. ఇలా కూర్చోపెట్టి వడ్డించరు. నిత్య తప్పకుండా వంట చేస్తుంది అత్తయ్య. ఓ 2 days ఆగండి. రేపటితో అంటు కూడా పూర్తవుతుంది. ఆ శుభకార్యం కాస్త జరిపిస్తే అందరి కళ్ళు చల్లబడతాయి. కార్యం జరగలేదని ఇప్పుడెవరు మాత్రం దిష్టి పెడుతున్నారు వదినా? కార్యం వాయిదా పడుతోందని గగ్గోలు పెడుతున్నారు కదా. రేపు తప్పకుండా కార్యం జరుగుతుంది. జై, నువ్వు ఆఫీస్ అని అదని ఇదని ఎటు వెళ్లకు, ఇంట్లోనే ఉండు. అలాగే జీజీ, ఇంట్లోనే ఉంటాను. అమ్మా నిత్య, నువ్వు కూడా ఇంకే ప్రోగ్రాము పెట్టుకోకు. మీ అమ్మ పిలిచిందని మీ ఇంటికి వెళ్లకు. అసలు ఈ ఇంటి గడప దాటి ఎటూ వెళ్లకు. ఈసారి ఎన్ని అవాంతరాలు ఎదురైనా కార్యం జరిగి తీరాలి. నువ్వు అనుకున్నట్టే తప్పకుండా జరుగుతుంది జీజీ. మై గాడ్, రేపట్లోగా మంగ రాకపోతే ఆ ప్లేస్ లో నేను ఫస్ట్ నైట్ చేసుకోవాలి. శాపం నాకు తగులుతుంది. ఏంటి ఫస్ట్ నైట్ అనగానే ఫేస్ మతాబులా వెలగాల్సింది పోయి మన్ను తిన్న పాములా మొహం పెట్టా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏంటి? మీ పని మీరు చూసుకోండి. దీని మెళ్ళో తాళేది? మోమ్కి కాల్ చేసి వెంటనే మంగన్ రప్పించమని చెప్పాలి. ఏ నిత్య, అప్పుడు లేస్తున్నావేంటి? నా డిన్నర్ అయిపోయింది జై. ఏంటి చంద్రిక, నువ్వు కూడా లేచావు? డైటింగ్ చేస్తున్నావా? నేను కూడా డైటింగ్ చేస్తున్నాను. నిత్య ఆగమ్మా, ఏదో ఉంది ఇక్కడ. ఉండండి. ఏమైంది చంద్రిక? దాని మెళ్ళో తాళి లేదు. తాళి లేకపోవటం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? అందుకే 1కి 2 సార్లు దాని మెడని చెక్ చేశాను. ఉదయం పైన నన్ను ఢీకొట్టిన దాని మెళ్ళో తాళి ఉంది, దీని మెళ్ళో లేదు. అంటే నిత్య ఇదా అదా? మళ్ళీ డబల్ రోల్ డౌట్ మొదలు పెట్టావా నువ్వు? నాకెందుకో 2 నిత్యలు ఉన్నారనిపిస్తోంది. ముందు ఈ నిత్య మెడలో తాళి లేదు, దాని గురించి ఆలోచించు. తాళి లేదంటే ఇది నిత్య కాదు. ఓసి పిచ్చి మకమా, తను నిత్యో కాదు అవునన్నది పక్కన పెట్టు. తన మెడలో తాళి లేదు, ఆ పాయింట్ పై గొడవ చేద్దాం. అది కదా ముఖ్యం. అలాగే. పిలు పిలు. అమ్మమ్మా, అన్నయ్య, వదినా, జై, అందరూ అందరూ రండి. నిత్య నువ్వు కూడా రా. ఏమైంది అత్తయ్య? ఏంటే ఇప్పుడే కదా మెక్కావు? తిన్నది అరగడానిక అలా అరిచావు? అరగంది నాకు కాదమ్మమ్మా, కొత్త కోడలికి. ఏం మాట్లాడుతున్నావు వదినా? పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే మెళ్ళో మంగళసూత్రం తీసేసింది వదినా మీ కోడలు. తాళి తీయడమేంటి? ఏమా నిత్య? నిత్యెందుకు తాళి తీస్తుంది అత్తయ్య? తన మెడలో తాళి ఉంది.
ఉంటే చూపించమని జై. తాళి చూపించమ్మా. తాళి లేదండి. లేకపోవటం ఏంటి నిత్య? నీ మెడలో ఉండాలి కదా. అది అది ఆ, ఆ, తీసేసాను జై. ఎందుకు తీసావమ్మా? ఆ, ఆ, ఆ. అది మా ఇంటికి వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకుందామని తాళి తీసి పక్కన పెట్టానండి. విన్నారా? ఫేస్ వాష్ చేసుకుందామని తాళి తీసి పక్కన పెట్టిందంట. అదేమన్నా చైనా నెక్లెసా పక్కన పెట్టడానికి? మొహం కడుక్కోవటానికి అడ్డం వస్తుందని తీసి పక్కన పెట్టుంటుందిలే చంద్రిక. ఈ రోజు మొహం కడుక్కోవడానికి అడ్డం వస్తుందని తీసింది. రేపు మొగుడే అడ్డుగా ఉన్నాడంటుందేమో. అసలు తాళి మెళ్ళో వేసుకునే లక్షణం తల్లికుంటే కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఆ మహాతల్లి తాళి వేసుకోదు. హ, ఆ తల్లికి పుట్టిన కూతురు అదే పాటిస్తుంది. ఎంత పనిచేసావమ్మా. తాళంటే నగ నట్రో కాదు, ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికే. అది చాలా పవిత్రమైంది. ఆడది పుణ్యస్త్రీ అని చెప్పడానికి చిహ్నం అది. నువ్వేం చిన్నపిల్లవు కాదమ్మా. నీకు పెళ్ళయింది. కాస్త బాధ్యతగా మసులుకోవడం నేర్చుకో. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. చదువుకున్న దానివి, నీకు ఈ విషయాలన్నీ తెలుసనుకున్నాం. ఇంకోసారి ఇలా చెప్పించుకోకమ్మా. అమ్మా, ఒక మాట చెప్తాను విను. తాళి అంటే పసుపు తాడో లేక పసిడి గొలుసో కాదమ్మా, మన శరీరంలో ఒక భాగం. తాళి తీసేయడం అంటే కట్టుకున్న భర్తకు కోరి ఆపద కొని తెచ్చినట్టే. మనం మగవాళ్ల క్షేమం కోరాలి కాని మన వల్ల వాళ్ళు కష్టాలు పడకూడదు. ఈ విషయం మీ అమ్మ నీకు చెప్పిందో లేదో కాని అమ్మలాంటి అత్తని చెబుతున్నాను. నువ్వు తప్పు చేశావు. ఈ తప్పును మరోసారి చేయకు. నిత్య, అందరూ నువ్వు మొదటిసారి తప్పు చేసావు అనుకుంటున్నారు, కానీ ఇది రెండోసారి. ఆ రోజు కూడా ఇలాగే తాయెత్తు తీసి పక్కన పెట్టావు. అది తాళి లాంటిదని చెప్పినా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు. నీ నుంచి ఇలాంటి బ్యాడ్ బిహేవియర్ నేను సహించలే నిత్య. మనకి పట్టింపు లేకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళ పద్ధతుల్ని మనం పాటించి తీరాలి. వాళ్ళని బాధ పెట్టకూడదు. పెద్దవాళ్ళని గౌరవిస్తేనే మనం వాళ్ళకి వారసులం అవుతాం. ఎనీవేస్, సారీ టు సే దిస్. దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. ఒసే మంగా, నీ వల్లేనే ఇదంతా.
అప్పుడు తాయెత్తు ఇప్పుడు తాళి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు కదే. ఇందాకలా నా పని నన్ను చేసుకోమని చెప్పావు కదా, ఇప్పుడు తెలిసిందా నా పని ఏంటో? నేను ఈ ఇంటి ఆడపడుచుని. ఈ ఇంటి పరువు, మర్యాద, గౌరవం కాపాడవలసిన బాధ్యతలు నా మీదున్నాయి. అలాంటి నా మీదే నువ్వు నోరు చేసుకుంటే ఎన్ని నోళ్లు నీపై అరిచాయో అర్థమైందా? చంద్రిక, మనం వేసిన అన్ని ప్లాన్లలో కల్లా సూపర్ హిట్ అయిన ప్లాన్ ఇదేనే. భలే పేలింది, పంచదిరింది. ఇకపై మన ప్రతి పంచ్ పేలుతుంది. దెబ్బకు దాన్ని పారిపోయేలా చేద్దాం. నిత్య అవుట్, స్వప్న ఇన్. ఇది ఆపడం ఎవరి వల్ల కాదు. నైట్ అయింది, మంగి ఇంకా రాలేదేంటి? అక్కడికే వెళ్ళలేదు. ఎక్కడుందిది? మేడం గారి మాటల్ని బట్టి చూస్తే ఇప్పుడప్పుడే నన్ను వదిలేలా లేరు. ఆ ఇంటికి నన్ను బానిసని చేసేలా ఉన్నారు. అమ్మని నాన్నని అడ్డు పెట్టుకుని నన్ను బలి పశువుని చేయాలనుకుంటున్నారు. ఎలాగైనా అమ్మని నాన్నని కాపాడుకుని నేను తప్పించుకుని వెళ్ళిపోవాలి. కానీ ఎలా వెళ్తాను? నేను వెళ్ళకపోయేసరికి తల్లి కూతుళ్ళకి టెన్షన్ మొదలైనట్టుంది. కట్ చేస్తుందేంటి? మా అమ్మ నాన్న దొరికే వరకు వీళ్ళకి నేను దొరకను. మంగా, నాతోనే ఆడుకుంటున్నావా? నిప్పుతో చెలగాటం ఆడుతున్నావని తెలియడం లేదు నీకు. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తాను. మా అమ్మ నాన్నను దాచిపెట్టిన మేడంతోనే వాళ్ళెక్కడున్నారో చెప్పించి తీసుకువెళ్ళిపోతాను. ఉన్నట్టుండి ఈ మంగకి ఇంత తెగింపు ఎలా వచ్చింది? నన్ను ఎదిరించే ధైర్యం ఎవరిచ్చారు దానికి? హలో, ఎక్కడున్నావే? ఏం చేస్తున్నావు? టెన్షన్ అవ్వకండి మేడం, నేను క్షేమంగా ఉన్నాను. క్షేమంగా అంటే ఎక్కడున్నావు నువ్వు? జై వాళ్ళ ఇంట్లో ఉన్నావా? అక్కడ అమ్మాయి గారు ఉన్నారు కదా మేడం, మళ్ళీ నేనెందుకు? నీకేమైనా పిచ్చా? బేబీని ఇక్కడికి పంపించి నిన్ను అక్కడ ఉండమని చెప్పాను కదా. సారీ మేడం, అక్కడికి వెళ్ళనని నేను చెప్పాను కదా. మీ అమ్మ నాన్న నా దగ్గరున్నారు, నువ్వది మర్చిపోవద్దు. నిన్నటి వరకు మీ దగ్గర ఉన్నారేమో, ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ నాన్నను మీరెక్కడ దాచిపెట్టారో కనిపెట్టాను మేడం. వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇది మీకు చెప్పడానికే ఫోన్ చేశాను. గుడ్ బై. మంగ మంగ, షిట్. వాళ్ళున్న చోటు మంగకెలా తెలిసింది? ఎలా తప్పించుకుంటారు? వస్తాయి మంగా, నువ్వు మామూలు దానివి కాదే.
కాల్చినా వస్తావా? రావే. పద. ఏయ్, వదిలేయండి మేడం. పల్లెటూరి బయతువి నీకే ఇన్ని తెలివితేటలుంటే నంబర్ 1 బిజినెస్ ఉమెన్ ని, ఐరన్ లేడీని నాకెన్ని తెలివితేటలుండాలి? మేడం మేడం ప్లీజ్ మేడం, మా అమ్మని వదిలేయండి మేడం. మమ్మల్ని వదిలేయండి మేడం. నేను మా నాన్నని చూడాలి మేడం. అదేంటి, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారో కనిపెట్టాను అని నీతో తీసుకెళ్లిపోతున్నాను అని చెప్పావు కదా. చీకట్లో రాళ్ళు గాళ్ళు బాణాలు వేస్తే నాకు తగులుతాయి అనుకుంటున్నావా? ఆ? అంత తక్కువ అంచనా ఎలా వేసావే నన్ను? క్షమించండి మేడం. అమ్మని నాన్నని చూడాలన్న ఆరాటంతో అలా అలా అబద్ధం చెప్పాను. నిన్నస్సలు క్షమించనే. ఇందాక బుల్లెట్ మిస్ అయిందనుకున్నావు కదా, కావాలనే మిస్ చేశాను. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఈసారి బుల్లెట్ డైరెక్ట్ గా మీ అమ్మ గుండెల్లోకి దిగుతుంది. వద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం, మమ్మల్ని వదిలేయండి మేడం. మీరేం చెప్పినా చేస్తాను మేడం. నువ్వు చెప్పింది వినే రకం కాదే. బెదిరించి భయపెట్టే నీతో పని చేయించుకోవాలని నాకు అర్థమైంది. మా పని అయ్యే వరకు నిన్ను వదలను, మీ అమ్మ నాన్నను చూపించను. మేడం మేడం ప్లీజ్ మేడం, ఒక్కసారి మా నాన్నని చూస్తాను మేడం. 20 సంవత్సరాలు ఆగావు, ఇంకొన్ని రోజులు ఆగలేవా? అయినా మీ అమ్మలా మీ నాన్న రోగిష్టివాడేం కాదులే, పాపిష్టివాడు. మేడం ఏంటే, నా కూతురు అక్కడ టెన్షన్ పడుతుంటే నీకు నాన్న కావాలా?